Hello guys, today we have to discuss the some more problems on time and work. Okay, here is the first question. A builder appoints 3 constructions workers, Akash, Sunil, and Rakesh. One of the his sites. They take 20, 30, 60 days respectively to do a piece of work. How many days will it take Akash to complete the entire work if he is assisted by Sunil and Rakesh every third day? Okay. అబ్జర్వ్ చేయాలి ఎప్పుడైనా సరే వర్కింగ్ డేస్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ అనేది వర్కింగ్ డేస్ అయితే అంటే ఎన్ని రోజులు వర్క్ చేసిరు అనేది సరే మరి ఒక రోజుకు ఎంత వర్క్ చేసిరు అనే దాన్ని ఎలా తీసుకోవాలంటే ఎన్కి ఇన్వర్స్ తీసుకోవాలి ఒక్క రోజులో ఇంత అమౌంట్ ఆఫ్ వర్క్ చేశారు అనే దానికి 1/n అనేది తీసుకోవాలి అంటే చిన్న వర్కింగ్ డేస్ ని ఇన్వర్స్ చేసి వచ్చేది ఒక రోజులో ఇంత వర్క్ చేస్తారు అనేది ఓకే సో మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చిండు 1/20 ఇచ్చిండు ఆకాశ్ అంటే 20 days సో ఒక రోజులో ఎంత వర్క్ చేస్తాడు 1/20 1/20 ప్లస్ 1/30 ప్లస్ 1/60 ఓకే సో వీటి ఎల్సిఎం తీసుకున్నాం ఫస్ట్ ఎల్సిఎం తీసుకుంటే 180 వస్తుంది ఎల్సిఎం తీసుకుంటే 180 వస్తుంది సో 180 అంటే పైన అప్పుడు ఏమేమి వస్తాయి 9 ప్లస్ 6 ప్లస్ 3 సో టోటల్ సమ్ ఎంత 18/180 18/180 సో 18/180 అంటే 1/10 అనమాట 1/10 ఈ ముగ్గురు కలిసి ఒక్క రోజులో చేయగలిగే వరకు 1/10 అన్నమాట ఓకే సో ఇక్కడ ఏమంటున్నాడు నెక్స్ట్ ఆకాష్ దగ్గరకు వచ్చింది ఆకాష్ అనేటోడు అన్నాడు ఆకాష్ అనేటోడు 2 days వర్క్ చేస్తే మిగిలిన సునీల్ అండ్ రాకేష్ అనేటోడు ఒక్క రోజు వర్క్ చేస్తాడు ఓకే సో ఇక్కడ ఆకాష్ అనేటోడు 2 days లో ఎంత వర్క్ చేస్తాడు ఓకే ఆకాష్ 1 day చేసే వర్క్ ఎంత 1/20 ఇంటూ 2 అంతే కదా ఒక రోజులో ఇంత వర్క్ చేస్తాం 1/20 సో 2 days అంటే ఇంటూ 2నే కదా 2 1s 2 10s 2 1s 2 10s 1/10 అనమాట ఆకాశ్ అనేటోడు 2 days లో ఎంత వర్క్ చేస్తుండో 1/10 వర్క్ చేస్తుండు 1/10 అమౌంట్ ఆఫ్ వర్క్ చేస్తుండు 2 days ఓకే సో ఇక్కడ మనకి ఇక్కడ వచ్చిన ఈ టోటల్ టుగెదర్ అంటే ముగ్గురు కలిసి చేసిన వరకు ప్లస్ ఇక్కడ ఈ ఆకాశాన్ని కలిసి చేసిన వర్క్ ని యాడ్ చేస్తే మనకి 3 days లో ఎంత వర్క్ చేసిందో వచ్చేస్తుంది ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఆకాశాన్ని 2 days కి చేసిన వర్క్ ఇది కదా అండ్ ఈ ముగ్గురు కలిసి చేసిన ఒక్క రోజు వర్క్ ఇది కదా సో టోటల్ 3 days కదా సో 3 days ని యాడ్ చేస్తే ఇక్కడ ఇచ్చిన టోటల్ అమౌంట్ ఆఫ్ వర్క్ ని ఇక్కడ వచ్చిన ఈ 2 days వర్క్ ని యాడ్ చేస్తే మనకు వచ్చింది 3 days వర్క్ సో ఇక్కడ ఏం చేయాలి 1/10 ప్లస్ 1/10 ప్లస్ 1/10 అంటే ఎంత వస్తుంది మనకి 1/10 ప్లస్ 1/10 ఈక్వల్ టు 1/10 అంటే ఎల్సిఎం 10 వస్తుంది సో ఎల్సిఎం 10 1 + 1 ఏమైతే 2 అవుతుంది సో 2 1s 2 5s ఇంతకుముందు చెప్పిన 1 ఇప్పుడు n అనేది వర్కింగ్ డేస్ అయితే ఒకవేళ n అనేది వర్కింగ్ డేస్ అయితే 1/n అనేది ఏంది ఒక రోజులో జరిగే వర్క్ అనమాట ఒక రోజులో జరిగే అమౌంట్ ఆఫ్ వర్క్ అనమాట సో ఇక్కడ 1/5 అన్నాడు 1/5 అని అంటే ఇప్పుడు ఇది ఇన్వర్స్ లో ఉంది ఒక్క రోజులో జరిగే వర్క్ ఇచ్చింది మన టోటల్ వర్కింగ్ డేస్ అంటే ఏం కాదు టోటల్ వర్కింగ్ డేస్ అని
ఏం చేయాలి? ఈ 5 ని పైకి తీసుకోవాలి. వర్కింగ్ డేస్ అన్ని 3 డేస్ కదా, ఇది ఒక్క రోజులో జరిగే వర్క్. సో 5 ఇంటూ 3, ఇప్పుడు అడిగింది 3 డేస్ కదా. సో 5 ఇంటూ 3 ఇంత 15 డేస్. అర్థమైనా? 15 డేస్. సో ఆన్సర్ ఇస్ డి, 15 డేస్. ఓకే. Vicky completes a job in 40 to 45 by 2 days. What part of the job will he do in 2 days అన్నాడు. విక్కీ అనేటోడు వాడు ఒక జాబ్ ని 40 ఈ వర్కింగ్ డేస్ ని ఎన్ని అనుకున్నాం, కంప్లీట్ చేసిన వర్కింగ్ డేస్ ని ఎన్ని అనుకుంటే ఏమవుతుంది? 45/2, 45/2, రైట్. సో దీనికి ఇన్వర్స్ కావాలి, ఒక్క రోజులో ఎంత వర్క్ చేసిన అనేది కావాలంటే ఇన్వర్స్ తీసుకోవాలి. సో 1/1/n కావాలి. సో ఏమొస్తుంది? 2/45, 2/45. సో ఒక్క రోజుల్లో చేసే అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది 2/45 అయింది. సో వాడైతే 2 days లో ఎంత వర్క్ చేస్తాడని అంటాడు. సో ఇప్పుడు ఏమవుతుంది? 2 ఇంటూ 2/45. ఓకే, 2 ఇంటూ 2/45. 2 days లో ఎంత వర్క్ చేస్తున్నాం? 2 2 4, 4/45, 4/45. ఓకే, సో ద రైట్ ఆన్సర్ ఇస్ Karan completes the 1/15 part of a certain job in 1 day. In how many he will complete the full job? కరణ్ అనేటోడు ఒక డేలో 1/15 పార్ట్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేసిండు. సో హౌ మెనీ హీ విల్ కంప్లీట్ ద ఫుల్ జాబ్ అన్నాడు. అంటే ఫుల్ జాబ్ కంప్లీట్ చేయడానికి మనకి ఎన్ని రోజులు పడుతుంది? సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండంటే డైరెక్ట్ 1/n వాల్యూని ఇచ్చిండు. ఒక రోజులో జరిగే వర్క్ ఇచ్చిండు మనకి 1/n. సో 1/15 అని ఇచ్చేసిండు. సో ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే 1/15 అని అనుకుంటే అడిచ్చిండు 1/15. సో వాడు ఏమి అనుకోమంటుంటే ఫుల్ జాబ్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అని. సో ఇది 1 డేకి జరిగే వర్క్ అనుకుంటే అప్పుడు మనకి టోటల్ డేస్ ఎన్ని వస్తాయి? ఎన్ని ఈక్వల్ టు ఇన్వర్స్ తీసేసినాం అంటే 15 అనేది పైకి పోతుంది, అంతే కదా. 15 సింపుల్. వాడు ఒక రోజులో జరిగే వర్క్ ఇచ్చిండు, టోటల్ వర్కింగ్ డేస్ ఎన్ని అనేది అనుకోమంటుంది. సో 15 డేస్ సింపుల్ గా. వాడు ఆల్రెడీ ఇన్వర్స్లు ఇచ్చేసిండు మనకి, దాన్ని ఇన్వర్స్ తీసేస్తే టోటల్ వర్కింగ్ డేస్ వస్తాయి మనకి. ఓకే, నెక్స్ట్ వన్. In a factory, 20 people can make 20 ties in 15 days, working 10 hours per day. Then, in how many days can 25 persons make 30 toys working 20 hours per day? సో ఒక ఫ్యాక్టరీలో 20 మెంబర్స్ ఉన్నారు. ఆ 20 మెంబర్స్ 20 టాయ్స్ ని రెడీ తయారు చేయడానికి 15 డేస్ తీసుకున్నారు. ప్లస్ ఆ 15 days లో ఎవ్రీడే 10 hours వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ అయితే ఇప్పుడు 25 పర్సన్స్ ఉన్నారు అండ్ 30 టాయ్స్ అనేవి వాళ్ళు తయారు చేయాలి. సో పర్ డేకి 20 hours వర్క్ చేస్తారు వాళ్ళు. ఎట్లయితే వాళ్ళు ఏమన్నాడంటే ఎన్ని రోజులలో ఈ ఇచ్చిన వర్క్ ని కంప్లీట్ చేస్తారని అనుకున్నారు. ఫార్ములా ఏంటంటే M1 ఇంటూ T1 ఇంటూ T1 ఇంటూ D1 ఇంటూ D1 ఇంటూ W2 అన్నమాట. ఓకే, నెక్స్ట్ M2 ఇంటూ T2 ఇంటూ T2 ఇంటూ M2 ఇంటూ T2 ఇంటూ D2
ఇంటూ W1. ఓకే, నెక్స్ట్ M1 అంటే ఏంటంటే ఫస్ట్ లో ఉన్న మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 20 పీపుల్స్ ఉన్నారు. సో T1 అంటే టైం, ఇంత టైం 10 అవర్స్. ఒక రోజులో ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు అనేది ఈ టైం అన్నమాట. ఓకే, నెక్స్ట్ D1. D1 అంటే ఎన్ని డేస్? ఫస్ట్ వర్కింగ్ డేస్ 15 వర్కింగ్ డేస్. 15 వర్కింగ్ డేస్ ఇంటూ W2 అంటే ఏంటంటే సెకండ్ టైం ఉన్న వర్కింగ్ డేస్. వర్కింగ్ డేస్ సెకండ్ టైంలో ఎన్ని టాయ్స్ రెడీ చేయాలనేది ఇక్కడ W2 అంటే 30. నెక్స్ట్ M2 ఎంత? 25 పర్సన్స్ ఉన్నారు. నెక్స్ట్ T2 ఎంత? T2 20 అవర్స్ అనమాట. సో ఇక్కడ మనకి D2 ఇవ్వలేదు, కనుక్కోవాల్సింది అంటే ఎన్ని డేస్ పడుతుంది అనేది కనుక్కోవాలి. W1 ఎంత మనకి? 20 అంటే 20 టాయ్స్ కావాలి. ఓకే, ఏమన్నా క్యాన్సిలేషన్ అయితే ఏమో చూసుకోవాలి అటు ఇటు. ఓకే, 20 క్యాన్సిల్. అండ్ నెక్స్ట్ 10 1s 10 2s 20. ఇక్కడ 2 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 5 3s 5 5s 25. ఓకే, 5 5 5 5 1s అండ్ 5 6 30. సో ఇక్కడ 2 ఉంది. సో 2 1s 2 3s. సో 3 into 3, ఈ 3 into ఈ 3 ఎంత? 3 3s 9. అంటే వీళ్ళు 25 మెంబర్స్ 30 టాయ్స్ ని 20 అంటే పర్ డే 20 అవర్స్ వర్క్ చేస్తే 9 డేస్ పడుతుంది వర్క్ కంప్లీట్ చేయడానికి. 9 డేస్ పడుతుంది. సో రైట్ ఆప్షన్ ఇస్ బి. ఓకే, నెక్స్ట్ E and F are two friends working together to finish a work in 24 days, and E alone can do the same work in 36 days. In how many days can F alone complete the work? The E and F అన్నట్టు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక పనిని 24 days లో కంప్లీట్ చేశారు. ఈ అనేటోడు ఒక్కడే 36 days లో చేస్తాడు. మరి ఎఫ్ ఒక్కడే చేయాలనుకుంటే ఎన్ని రోజులు పడుతుంది అనేది క్వశ్చన్. సో ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? ఈ అండ్ ఎఫ్, ఈ అండ్ ఎఫ్, ఈ అండ్ ఎఫ్ అన్నమాట. ఓకే, ఈ అండ్ ఎఫ్, ఈ అండ్ ఎఫ్ ఎన్ని రోజులు చేసి 24 days చేసాడు. ఓకే, 24 days చేసాడు. ఓకే, వీళ్ళిద్దరూ కలిపి ఒక్క రోజులో చేసిన వర్క్ ఎంత? వర్క్ ఎంత? ఒక రోజులో చేసిన అమౌంట్ ఆఫ్ వర్క్ ఎంత? 1/24. అంతే కదా, ఇచ్చిన దాన్ని ఇన్వర్స్ చేస్తే వచ్చేది ఒక రోజులో ఎంత వర్క్ చేస్తాడు అనేది వస్తుంది. సో దీంట్లో ఈ అనేటోడు ఎన్ని రోజులు చేసిండు? ఎన్ని రోజులు కంప్లీట్ చేసిండు? 26 days. సో వాడు ఒక్క రోజు ఎంత పని చేసిండు అనేది ఇక్కడ 1/36. 1/36. ఓకే, సో వీళ్ళిద్దరు కలిసి చేసిందేమో ఇది. నెక్స్ట్ వాడు ఒక్కడు ఒక రోజులో చేసేదేమో ఇది. సో టోటల్ దాంట్లోకి వెళ్ళి ఈ ఒక్కంది తీసేస్తే ఎప్పుడు వచ్చేస్తుంది కదా మనకి, అంతే కదా. 1/24 minus 1/36 equal to 6 72. LCM 72 వస్తుంది. సో 24 3s అంటే 3 minus 1/72 వస్తుంది ఇక్కడ. ఓకే, 1/72 అనేది ఏంటి? ఒక రోజులో చేసే వర్క్, అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది ఒక రోజులో చేసేది ఎంత? 1/7. సో
టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 72 days. అంతే కదా, ఇన్వర్స్ లో ఇచ్చాడు, దాని ఇన్వర్స్ తీసేస్తే వచ్చేది టోటల్ డేస్ అన్న. 72 days. 72 days. ఓకే, superlative is C. Thank you for watching. Please subscribe my channel.